కంప్లీట్ కాన్సన్ట్రేషన్. మేము చదువుకునే రోజుల్లో మాకు చదువు తప్ప ఇంకోటి ఉండేది కాదు. ఎలా సంపాదించాలి, ఏ బిల్డింగ్, అట్లా అసలు ఇప్పుడు మా మనసులోకి వచ్చేవి కాదు. చదువుకున్నప్పుడు కంప్లీట్ డెడికేషన్ ఓన్లీ టు స్టడీస్. ఎంత నాలెడ్జ్ ఎక్వైర్ చేయగలిగితే అంత నాలెడ్జ్ ఎక్వైర్ చేయాలి. అది సబ్సిక్వెంట్గా మనకి డిఫరెంట్గా స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అందుకని డోంట్ లుక్ ఫర్ షార్ట్ కట్స్. ఓన్లీ థింగ్ యూ రిమెంబర్ దట్ యూ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ అండ్ ఫోకస్డ్. నాకు తెలుసు ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో ఎంత కష్టమో ఫోకస్డ్గా ఉండటం. ఇప్పుడు మేము చదువుకునే రోజుల్లో టీవీలు లేవు, సెల్ ఫోన్ లేవు, సో మాకు డిస్ట్రాక్షన్స్ పెద్ద లేవు. ఇప్పుడు నిజంగానే అంత ఫోకస్డ్గా చదవాలంటే మీకు చాలా కాన్సన్ట్రేషన్ అవసరం. ఎందుకంటే సో మెనీ డిస్ట్రాక్షన్స్, సినిమాలు ఉంటాయి, టీవీలు ఉంటాయి, వీడియో గేమ్స్, సెల్ ఫోన్స్, ట్యాబ్స్, వీటన్నిటిని దాటుకుని ఫోకస్డ్గా క్రమశిక్షణతో ఉండటం అనేది చాలా కష్టం. సో మీ జాబ్ ఈజ్ మచ్ మోర్ డిఫికల్ట్ దెన్ వాట్ వీ హ్యాడ్ డన్ ఇట్. సో బీ ఫోకస్డ్. అది కొంత టైం కేటాయించండి, ఎంజాయ్ చేయండి, దాంట్లో తప్పేం లేదు. కానీ మీ ఫోకస్, మీ లైన్ ఆఫ్ అప్రోచ్ అది డీవియేట్ కాకుండా చూసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది, ఇప్పుడు మేము ఎంబీబీఎస్ చేసినప్పుడు 60 మంది, జిప్మర్లో చేసినప్పుడు 60 people స్టార్టెడ్ ది కెరీర్. జిప్మర్ అంటే దట్స్ ఆల్ ఓవర్ ఇండియా కాంపిటీషన్. అది 60 మందిలో దే డిడ్ నాట్ మెయింటైన్ ది ఫోకస్. ఒక 5-6 వి స్టూడ్ అవుట్, వీ కేమ్ అప్ వెరీ హై ఇన్ ది లైఫ్. మిగతా వాళ్ళు ఏమయ్యారు, దో దే ఆర్ సో ఇంటెలిజెంట్ బట్ దే డీవియేటెడ్, ఫోకస్ పోయింది వాళ్ళకి. దట్ ఈస్ వై దే కుడ్ నాట్ మేక్ దేర్ మార్క్. సో ఆల్వేస్ బీ ఫోకస్డ్, ఆల్వేస్ రిమెంబర్ యువర్ రూట్స్. దిస్ ఇస్ ద వాట్ ఐ జస్ట్ వాంట్ టు సే. విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఇక్కడికి ఆహ్వానించిన రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ ముఖ్యంగా some good words he has spoken about me. Thank you very much, sir. And all the best for you.